మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు రామదాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మనము ప్రతిరోజు ఒక్కొక్క దేవుని పూజిస్తా ఉంటాం. సోమవారం నుంచి మొదలు పెడితే ఆదివారం వరకు ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క రోజుకి ప్రాధాన్యత, ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుని పూజించాలి అని చెప్పి శాస్త్రం ప్రకారం ఉందంటారా? చెప్తాను. అంటే మీరు పూజిస్తున్నది వాస్తవం, అలా పూజించాలా వద్దా అనేది నేను చెప్తాను. మా వరకు మేము ప్రతి ఒక్క రోజు ఒక రోజు శివుడు, ఒక రోజు గణపతి అని చెప్పి మా వరకు తెలిసింది. మరి శాస్త్రం ప్రకారం ఏ రోజు ఏ దేవుని పూజిస్తే ఎలాంటి ఫలితాలు దక్కుతాయి అంటారు? అలాగే కొన్ని మంత్రాలు కూడా తెలియజేయండి గురువుగారు. ఇది ముఖ్యంగా ఏంటంటే ఈ దేవతారాధన సంబంధించి ఒక వాస్తవం చెప్పాలి మీకు. ఈ ఛానల్లో పంచాయతనం అని ఒకటి ఉంది, ఒక విధానం ఉంది. పంచాయతనం అంటే మనకి పూర్వీకుల నుంచి ఒక శాస్త్రీయమైన విధానం వస్తుంది. దాన్ని ఏమంటారంటే సూర్యుడు, గణపతి, శివుడు, విష్ణుమూర్తి, అమ్మవారు, ఈ ఐదుగురిని పంచాయతీ విధానం అని అంటారు. అంటే ఈ ఐదుగురిని పూజిస్తే మిగతా వాళ్ళందరినీ పూజించినట్టే. అంటే మిగతా దేవతలందరూ తర్వాత వచ్చిన వాళ్ళే అనమాట. ఈ ఐదుగురిని పూజా మందిరంలో పెట్టి పూజించడం అనేది పంచాయతీ విధానం అంటారు. అది అలా చేయడం అనేది చాలా మంది చేస్తారు, ఇప్పటికీ చూస్తే చాలా ఇళ్లలో ఉంటుంది. అయితే ఈ వారాలు తీసుకుంటే మనకి మన 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 ఇండియన్, మన భారతదేశంలో ఉన్న వారాలకి ఒక మంచి శాస్త్రీయ ప్రమాణం ఉంది. ఆదివారం నుంచి మొదలుకొని శనివారం దాకా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రోజు ఇచ్చారు. అయితే రాహు కేతువులకి ఏ రోజులు ఇవ్వలేదు. అయితే వాళ్ళకి సంబంధించి ఒక రోజు కూడా ఉంది. మామూలుగా రాహుకు సంబంధించి శనివారం అంటారు, కేతువుకి సంబంధించి మంగళవారం అంటారు, ఆదివారం అంటారు. అట్లా వాటితో కలిపేశారు, కానీ ప్రత్యేకమైన రోజులు వాళ్ళకి ఇవ్వలేదు. అయితే మీరు అడిగిన ప్రశ్న ప్రకారం ఏంటంటే ఏ రోజు ఏ దేవతను పూజించాలి అని అడిగారు కదా. అంటే కొంతమంది ఒక్కో రోజు ఒక్కో దేవతను పూజిస్తారు. అది తప్పని అందుకని అలా చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకి ఇష్ట దేవత ఒకరు ఉండాలి. ఎంతమందిని పూజించినా ఇష్ట దేవత ఉండాలి. అంటే అందరూ ప్రభావవంతులే. ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ? అందరూ ప్రభావవంతులు. శివుడు తక్కువ, లేకపోతే విష్ణుమూర్తి తక్కువ, అందరూ గొప్పవాళ్ళే. కాకపోతే మన జాతక ప్రకారం ఇష్ట దైవాన్ని జాతకం ద్వారా తెలుసుకోవచ్చు. దానికి ఒక విధానం ఉంది. మన ఏ దేవుడిని పూజించాలని కూడా మన జాతకం ద్వారా తెలుస్తుంది. అంటే మన జాతకం చూయించుకుంటే మనకు కలిసి వచ్చేది. జాతకంలో ఏంటంటే ఆత్మకారకుడు అని ఒక గ్రహం ఉంటుంది. అంటే ఆత్మకారకుడు అంటే ఆ జాతకంలో మన కుండలిలో ఏ గ్రహం అయితే హైయెస్ట్ డిగ్రీలో ఉంటుందో ఆ గ్రహాన్ని ఆత్మకారక గ్రహం అంటారు. ఆ గ్రహం మన నవాంశ చక్రంలో ఎక్కడ ఉంటుందో చూసుకొని దాని ముందు రాశి చూసుకోవాలి. ఆ రాశికి అధిపతి ఎవరో ఆ అధిపతికి అధిష్టాన దేవత మన ఇష్టదేవత. ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం తీసుకుంటే ఆత్మకారకుడు శనీశ్వరుడు అనుకుందాం. శనీశ్వరుడు నవాంశలో మన ధనురాశిలో ఉన్నానుకుందాం. ధనురాశి ముందు రాశి ఏంటి? వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి అధిపతి ఎవరు? వృశ్చిక రాశి ఎవరికి సంబంధించి? కుజుడికి సంబంధించి. దానికి అధిపతి ఎవరు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, లేదంటే ఆంజనేయ స్వామి, లేదా లక్ష్మీనరసింహ స్వామి. లేదా ఆ రాశిలో ఏదైనా గ్రహం ఉందనుకుందాం. నా జాతకంలో తీసుకుంటే ఆ రాశిలో చంద్రుడు ఉన్నాడు. ఆ చంద్రుడికి సంబంధించిన అధిష్టాన దేవతగా మన ఇష్టదేవతగా తీసుకోవాలి. చంద్రుడికి సంబంధించిన అధిష్టాన దేవత సరస్వతి మాత కానీ, కృష్ణుడు కానీ, లేకపోతే చంద్రుడు కానీ. చంద్రుడు కూడా దేవతంగా చూస్తాం మనం. ఈ ఆరాధన చేస్తే మనకి ఎక్కువ ఫలం వస్తుంది. ఇది కాకుండా మనం ఇంకొక టాపిక్ కూడా ఉంది, దశమహావిద్యలను ఉంది. మీరు వినే ఉంటారు. దశమహావిద్యలు అంటే అది మహావిద్యను ఎందుకన్నారంటే అది సాధన చేస్తేనే అవుతుంది కాబట్టి మహావిద్య అన్నారు. చిన్న మస్తాద్వేని, తర్వాత కాళికామాత అని, బాలా త్రిపుర సుందరి, ఇట్లా రకరకాల ఉంటాయన్నమాట. ఒక నక్షత్రాన్ని బట్టి అది ఉంటుంది. అయితే టాపిక్లోకి వస్తే మరి ఒక్కో రోజు ఒక్కొక్క దేవత పూజ చేయాలంటే అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఏకాగ్రత పోతుందని నా ఉద్దేశం. మనకి ఇష్టదేవత ఆరాధన రోజు చేస్తే వేరే దేవతను కూడా నమస్కారం పెట్టి తప్పేం లేదు, కానీ మన ఇష్ట దైవానికి ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. అయితే అది చెప్పే ముందు ఇది చెప్తాను. ఆదివారం ఎవరికంటే సూర్యుడు మనం దేవుడిగా చూస్తాం. అందుకని పంచాయతీ విధానంలో కూడా మనం సూర్యుడిని దేవుడిగా చూస్తాం. ఆయన సంబంధించిన స్తోత్రాలు చాలా ఉన్నాయి మనకి. మన వాంగ్మయంలో చూస్తే ఆదిత్య హృదయం అందుకంటే శ్రేష్టమైనది. ఆదిత్య హృదయము యాక్చువల్గా అయితే దానికి రామాయణ కాలం నుంచి కూడా దానికి ఇష్టం ఉంది. రాముడు ఇప్పుడు చదువుతాడు దాన్ని. ఆయన రావణాసురుడిని సంహరించే ముందు
ఆయన విజయం ఎట్లా సాధించాలంటే ఆయనకు ఉపదేశిస్తారు ఈ మంత్రాన్ని. ఆదిత్య హృదయం చదవండి, వెంటనే రావణాసుని చంపే మీకు శక్తి వస్తుంది. అయితే రాముడు శక్తి లేని వాడు అంటే అది కూడా ఏం కాదు. రాముడు స్వయాన విష్ణుమూర్తి అవతారం. అయితే మానవుడిగా అవతరించాలి కాబట్టి ఆయన మానవుడిలాగా ప్రవర్తించాడు అంతే, అంతేగాని ఆయనకి శక్తి లేదని కాదు, చేయడం కాదు. ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు మీరు ఆయన సుగ్రీవుడి దగ్గరికి వచ్చాడు. సుగ్రీవుడికి డౌట్ వస్తుంది ఆయన మీద, రాముల వారి మీద, మన వాలిని చంపగలడా లేదా అని. ఈ రామాయణంలో చెప్తారు. సుగ్రీవుడు ఏం చెప్తాడంటే, లక్ష్మణుడికి ఏం చెప్తాడంటే, వాలి ఎంత గొప్పవాడు, ఎంత బలవంతుడు అంటే ఆయన కాలి గోరుతో పెద్ద పెద్ద కొండల్ని అట్లా విసిరేయగలడు, పెద్ద పెద్ద చెట్లను నరికేయగలడు, రాముడు అలా చేయగలడా అంటాడు. అయితే లక్ష్మణుడు వచ్చి రాముడికి మాట చెప్తాడు. ఇలా అంటున్నాడు సుగ్రీవుడు, మీరంటే ఇష్టమే కానీ మీరు వాళ్ళని చంపగలలేదని ఆయనకు సందేహం ఉంది, ఏం చేద్దాం అంటాడు. సందేహం ఉంటే దానికి సమాధానం ఒకటే చెప్పాలి, చేసి చూపించాలి. ఎన్ని మాటలు చెప్పినా కూడా ఉపయోగం. అందుకని దుందుబి అని ఒక రాక్షసుడు ఉంటాడు. అప్పుడు ఆ రాక్షసుని చంపేస్తాడు. ఆయన కళేబరమే దాదాపు మన హిమాలయ పర్వతంతో ఉంటుంది, ఆయన చనిపోయిన బాడీ అనమాట. అది ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాల తర్వాత చాలా బరువుగా ఉంటుంది. అంత కళేబరాన్ని చిటికిన వెళ్తూ అంటే గోరుతో మన ఇలా తనేస్తాడు రాముడు. దానికి కొన్ని యోజనాల దూరం, యోజన అంటే కొన్ని మైళ్ళ దూరం వెళ్ళి పడిపోతాడు. తర్వాత ఒకే ఒక బాణంతో కొన్ని 10-15 చెట్లను పడగొట్టేస్తాడు. అది చూసిన తర్వాత నమ్మకం వస్తుంది. అంటే ఇదంతా ఎందుకు చెప్తానంటే, రాముల వారికి రావణాసుని చంపే శక్తి లేదని కాదు, ఆయన మానవ అవతారంలో వచ్చాడు కాబట్టి ఆయన శక్తిని ఆయన ఉపయోగించకూడదు. అందుకని అది రావణాసు వధ దాకా కూడా ఆయన మానవుడు లాగానే ఉన్నాడు. పట్టాభిషేకం తర్వాత ఆయన శక్తులు చాలా కనిపిస్తాయి మనకి. ఎందుకంటే అప్పుడు మనం ఆయన దైవత్వం ఆయన చూపించవచ్చు ఆయన. సో ఇప్పుడు ఇదేం చెప్తారంటే, ఆదిత్య హృదయం చదవడం ద్వారా రాముల వారు గొప్ప పరాక్రమాన్ని తీసుకున్నారు అనమాట. ఆయన ఇప్పటికి కూడా చాలా మంది సంధ్యావందనం చేస్తారు. సంధ్యావందన ప్రక్రియ సూర్యుని చేస్తూ చూడాలి, మరి గాయత్రి మంత్రం సూర్యుని చూస్తూ చేయాల్సి వస్తుంది. ఆయనకు ఒక సూర్యుని నమస్కార ప్రియుడు అంటారు. ఆయనకి ఏం చేయక్కర్లేదు, వీళ్ళు మంచి నమస్కారం పెట్టి నన్ను కాపాడంటే కాపాడేస్తాడు. అయితే ఆదిత్య హృదయం సూర్యుకి సంబంధించి ఆదివారం రోజు చదువుకుంటే చాలా మంచిది. అది కానీ సూర్యాష్టకం అని ఉంటుంది. అది కానీ ఇంకా చాలా స్తోత్రాలు ఉన్నాయి సూర్య సంబంధించి, అవి కష్టంగా ఉంటాయి. ఇవైతే మామూలుగా అందరూ చదువుకున్నాయి కాబట్టి ఎవరైనా ఉపదేశిస్తారు. ఉపదేశం కూడా అక్కర్లేదు, మనం చదువుకోవచ్చు. సోమవారం చంద్రుడికి సంబంధించిన వారం. చంద్రుడికి అధిష్టాన దేవత, అధిదేవత, లేకపోతే చంద్రుడిని ధరించిన వాడు శివుడు కాబట్టి ఆ రోజు ఎక్కువ శివారాధన చేస్తారు చాలా మంది, అభిషేకాలు చేసుకునే వాళ్ళంతా. అయితే కులదైవత ఉంటుంది చాలా మందికి, మనం చాలా ఇళ్లలో ఉంటుంది, అంటే కులదైవం ఉంటుంది. కులదైవ ఆరాధన ప్రతిరోజు చేయాలి. అది సోమవారం అని కాదు, ఆదివారం అని కాదు, మంగళవారం అని కాదు. అంటే ఎవరి కులానికి ఏ దేవత ఉంటుందో విఘ్నేశ్వర పూజ చేసిన తర్వాత కులదేవత ఆరాధన మొదట చేయాలి, తర్వాతనే ఈ ఆరాధనని చేయాల్సి వస్తుంది. సోమవారం రోజు చేయాల్సిన ఆరాధన అంటే పరమేశ్వర ఆరాధన. శివుడికి సంబంధించి మనకి చాలా స్తోత్రాలు ఉన్నాయి. అయితే బీజాక్షరాలకు సంబంధించి ఉన్నాయి. నమశివాయ మంత్రం చేసుకోవచ్చు, అయితే ఓం మాత్రం కలపకుండా నమశివాయ చేసుకోవచ్చు. వీటన్నిటిని తారక మంత్రాలు అంటారు. తారక మంత్రాలు అంటే తరింపజేసేవి అనమాట. తరింపజేయడం అంటే దాని ద్వారా అంటే మళ్ళీ బాగా సాధన చేస్తే ఇంకా మళ్ళీ జన్మ ఉండదు అనమాట. అలాంటి మంత్రాల్లో పంచాక్షరి మంత్రం కూడా ఒకటి, నమశివాయ. ఓం నమశివాయ కాదు, నమశివాయ. నమో నారాయణాయ, నమో వెంకటేశాయ. ఇవన్నీ తర్వాత రామ మంత్రం, రామ అంటే తారక మంత్రం అనమాట. అలాగా సోమవారంలో శివుకి సంబంధించిన ఆరాధన చేయాలి. చేసి తర్వాత చంద్రుడికి సంబంధించిన శ్లోకాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఏమవుతుందంటే ఈ నవగ్రహ శ్లోకాలు ఉన్నాయి. మన వ్యాస మహర్షి, వేదవ్యాస మహర్షి రచన జపాకుసుమ శంకాసం అట్లాంటివి ఉన్నాయి కదా, అవి 9 శ్లోకాలు ఉంటాయి, అవి చదువుకోవచ్చు. అయితే వాటితో పాటు నవగ్రహ పీడాహార స్తోత్రం అనుకుంటుంది, అది చంద్రుడికి సంబంధించిన శ్లోకం సోమవారం చదువుకోవాలి. ఈ చదువుకుంటే సోమవారం సరిపోతుంది. మంగళవారం రోజు 2-3 ఆరాధనలు చేయొచ్చు. ఒకటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి వాళ్ళిద్దరూ ఉగ్ర అవతారాలు, అంటే వీర అవతారాలు అంటే ఉగ్ర అంటే కోపం అని కాదు నా ఉద్దేశం. వాళ్ళందరినీ వాళ్ళందరినీ వీరులా చూస్తాం మనం. సుబ్రహ్మణ్యేశ్వర సైన్యాధిపతి, దేవతలకు సైన్యాధిపతి. ఆంజనేయ స్వామి రామాయణంలో కీలకమైన పాత్ర తీసుకున్నారు కాబట్టి వాళ్ళతో పాటు లక్ష్మీనరసింహ స్వామి కూడా వస్తుంది అనమాట. అయితే ముఖ్యంగా మంగళవారం రోజు చేసేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తారు. ఆంజనేయ స్వామికి సంబంధించి హనుమాన్ చాలీసా, అది సిద్ధమంత్రం,
సిద్ధమంత్రం ఎందుకన్నానంటే ఆయన తులసీదాస్ గారు చెప్పింది కాబట్టి దాని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది ఎవరు చేసినా. ఆయన మానవాళి కోసమే ఇచ్చాడు కాబట్టి అది చేయటం మంచిది. తర్వాత సుబ్రహ్మణ్య అష్టకం అని ఉంది. ఇది కాకుండా సుబ్రహ్మణ్య సంబంధించిన స్తోత్రాలు చాలా ఉన్నాయి. అయితే అవి వాటిని గురుముఖత తీసుకొని చదవాలి. సుబ్రహ్మణ్య అష్టకం మాత్రం ఎవరైనా చదువుకోవచ్చు. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం అంటారు, అది మాత్రం ఎవరైనా చదువుకోవచ్చు. ఈ రెండు మనం మంగళవారం చేసుకుంటే సరిపోతుంది. మరి బుధవారం మామూలుగా అయితే అయ్యప్ప స్వామికి గణపతికి సంబంధించిన వారాలు ఇవి. ఆ రోజు వాళ్ళు ఆరాధించారు. దీంతో పాటు కొంతమంది విష్ణు ఆరాధన కూడా చేసేవాళ్ళు ఉన్నారు. బుధవారం రోజు విష్ణుమూర్తి ఆరాధన కూడా చేయొచ్చు. గణపతి సంబంధించి మనకి గం గణపతి నమః మంత్రం ఎలాగో ఉంది మనకి. తర్వాత విఘ్నేష్ సంబంధించిన అష్టకాలు ఉన్నాయి, అష్టకాలు చదువుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి తర్వాత మన అయ్యప్ప స్వామి సంబంధించిన శ్లోకాలు అవి చదువుకోవచ్చు. అయితే ముఖ్యంగా గణపతి ఆరాధన చేస్తేనే మంచిది బుధవారం రోజు. దాంతోపాటు విష్ణు సహస్రనామం చేయగలిగిన వాళ్ళు. అయితే అన్ని శ్లోకాలు చదవలేకపోయినా ఒక్కో నక్షత్రానికి ఒక్కో శ్లోకం ఉంటుంది విష్ణు సహస్రనామంలో. పాదాలకు సంబంధించి కూడా ఒక నక్షత్రంలో 4 పాదాలు ఉంటాయి, ఒక్కో పాదానికి ఒక్కో శ్లోకం ఉంటుంది, మొత్తం 108 ఉంటాయి. అయితే మన నక్షత్రం తెలిసిన వాళ్ళు, ఆ పాదం తెలిసిన వాళ్ళు ఆ సంబంధించిన శ్లోకం తీసుకొని చదివితే మంచి ప్రభావకారిగా ఉంటుంది. మరి గురువారం రోజు మన దత్తాత్రేయ స్వామి కానీ ఏ గురువు అవతారమైనా సరే, దత్తాత్రేయ స్వామి తర్వాత శివుడు కూడా గురువు గారిని చూస్తారు చాలా మంది, ఆదియోగి అంటారు ఆయన. శివుని కూడా శివుడికి సంబంధించిన అవతారం ఉంటుంది, దక్షిణామూర్తి స్వామి అని ఉంది. దక్షిణామూర్తి స్వామి ఆయన కృతయుగం నుంచి ఆయన గురువు. ఆ టైం నుంచే ఎలా గురువు అంటే బ్రహ్మగారికి 4 పుత్రులు ఉంటారు, సనక సనందాదులు అంటారు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే బ్రహ్మజ్ఞానం కోసం తిరుగుతూ ఉంటారు, బ్రహ్మను అడుగుతారు. ఆయన సృష్టి కార్యంలో చాలా బిజీగా ఉండి ఆయన వీళ్ళు పట్టించుకోవటమాట. అయితే ఎవరు మాకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తారని చెప్పేసి వాళ్ళు ముల్లోకాలు తిరుగుతున్నప్పుడు శివుడి దగ్గరికి వస్తారు. అయిపోస్తారంటే ప్రదోష వేళ వస్తారు. ప్రదోష వేళ ఏమవుతుందంటే శివుడు నాట్యం చేస్తూ ఉంటాడు. ఆ టైంలో వీళ్ళు చూస్తారు కానీ వీళ్ళకి ఏం సమాధానం చెప్పరు అనమాట. అయితే అక్కడి నుంచి కైలాసం నుంచి బయటకు వస్తూ ఉంటే ఒక చోట ఒక పెద్ద మర్రి చెట్టు కనిపిస్తుంది. అక్కడ ఒక యవ్వనంలో ఉన్న ఒక యోగి కనిపిస్తాడు వాళ్ళకి. ఆయన దక్షిణామూర్తి, ఆయన శివుడు అవుతారు అనమాట. ఆయన్ని ఆది గురువు అంటారు. అంటే మనకు అందరి గురువుల కంటే దత్తాత్రేయ స్వామి తర్వాత వచ్చింది అది. ఆయన త్రిమూర్తి అవతారం దత్తాత్రేయ స్వామి. కానీ ఈయన మాత్రం దక్షిణామూర్తి శివుడు అవతారమే. ఆయన సంబంధించిన చాలా ప్రభావవంతమైన శ్లోకాలు ఉన్నాయి. దక్షిణామూర్తి స్తోత్రం అనేది చాలా సిద్ధ మంత్రం. అది చదువుకుంటే గ్రహ దోషాలు ఏవి పనిచేయని చెప్తారు. గురువారం అది చదువుకోవచ్చు. సాయిబాబా ఎలాగోనే ఉంది, సాయిబాబా నమ్మిన వాళ్ళు సాయిబాబా స్తోత్రాలు చేసుకోవచ్చు, ఆయన సంబంధించిన శ్లోకాలు చదువుకోవచ్చు. తర్వాత గురుదేవ దత్త అని ఇందాక నాకు మంత్రం చెప్పాను కదా, అది కూడా పారాయణ చేయొచ్చు. మరి శుక్రవారం అమ్మవారు లక్ష్మీ అమ్మవారు, ఏ అమ్మవారు అయినా సరే. అయితే ముఖ్యంగా ఏంటంటే అమ్మవార్లు అందరికీ హెడ్ ఒక అమ్మవారు ఉంది, లలిత అమ్మవారు. ఆ అమ్మవారి నుంచి మొదలుపెట్టి ఏ అమ్మవారైనా చేసుకోవచ్చు. ఎలాంటి మంత్రం చెప్పించవచ్చు అంటారా? లలిత అమ్మవారిని లలితా సహస్రనామం ఉంది, దానిలో ఒక శ్లోకం చేసుకుని చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః అనుకోవచ్చు. శ్రీమాత్రే నమః అన్నిటి కామన్ గా చేసుకోవచ్చు మంత్రం. అది కూడా సిద్ధ మంత్రాల్లో ఒకటి శ్రీమాత్రే నమః. అది కాకుండా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తే. అది ఏ దేవతకైనా వాడతారు. అది లక్ష్మీమాతకైనా వాడతారు, పార్వతీమాతకైనా. ఈ ముగ్గురు మాత్రలు కూడా ఆ డివైన్ మదర్ నుంచి వచ్చిన వాళ్ళే, లలిత మదర్ నుంచి వాళ్ళే అన్నాడు. కాబట్టి ముఖ్యంగా అమ్మవారి ఆరాధన ఆ రోజు చేయాలి. మన లక్ష్మీమాత అంటే మనకి మన కామ్యం ఏంటి దాన్ని బట్టి. ఇప్పుడు ఎవరికైనా డబ్బు తక్కువగా ఉంది, లక్ష్మీమాత ఆరాధన చేయాలి. శక్తి కావాలి, ఆరోగ్యం సరిగా లేదు, దుర్గామాత ఆరాధన చేయాలి. అలా కాకుండా చదువు సంబంధించి ఏమైనా చూస్తారు. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, బుధవారం రోజు సరస్వతి ఆరాధన చేసేవారు కూడా చాలా మంది ఉన్నారు. సరస్వతి సంబంధించిన శ్లోకాలు చదువుతారు. సరస్వతి నమస్తుభ్యం బుధవారం రోజు సరస్వతి చేయొచ్చు. అంటే శుక్రవారం కూడా చేసుకోవచ్చు, అది అమ్మవారు కాబట్టి వీళ్ళతో కలిపి చేయొచ్చు శుక్రవారం రోజు. మరి శనివారం రోజు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే వెంకటేశ్వర స్వామి చేస్తారు. ఇప్పుడు ఎందుకు వెంకటేశ్వర స్వామి అంటే ఆ రోజు ప్రభావం వెంకటేశ్వర స్వామి కానీ ఆంజనేయ స్వామి కానీ శనీశ్వరుడు కానీ. శనీశ్వరుని ఆయన కూడా భగవాన్ గా చూస్తారు, శ్రీ భగవాన్ అంటారు. శని దోషాలు ఉన్న వాళ్ళు మాత్రం శనీశ్వర ఆరాధన చేస్తే చాలా మంది రాజు. శనికి సంబంధించి మంచి మంచి స్తోత్రాలు ఉన్నాయి. పిప్పలాద కృత స్తోత్రం అని, దశరథ కృత స్తోత్రాలు ఉన్నాయి. అవి చదువుకుంటే చాలా మంచిది శనివారం రోజు. గురుగారు మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.